మనము సారెపతు విధవరాలి గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఆమెకు కలిగిన ప్రతి అనుభవం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, మనం ఏమి గ్రహించాలి, మన జీవితంలో మనం ఎలా అన్వయించుకోవాలి అన్నది తెలుసుకుందాము. యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 4వ అధ్యాయం 25-26లో ఆమె గురించి మాట్లాడిన మాటలు ఒక్కసారి చూసుకుందామండి. ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలో అనేక మంది విధవరాలుండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఇది యేసుక్రీస్తు వారు స్వయంగా పలికిన మాటలు. అంటే ఆమె గురించి పలికిన మాటలను బట్టి మనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తన యందు నమ్మిక ఉంచేవారిని దేవుడు ఎలా తప్పక పట్టించుకుంటాడు అని మనకి తెలుస్తుంది. ఇంకా విధవరాలి అనుభవం ద్వారా మనం గ్రహించేది, కరువు సమయంలో ఏ ఇంటిలో చూసినా మరణము విలయతాండం చేస్తుంది. కానీ విధవరాలికి ఆ పరిస్థితి లేదు. ఆహారము లేక చనిపోయే పరిస్థితి లేదు. కానీ అకస్మాత్తుగా తన కుమారుడు జబ్బుపడి మరణానికి వెళ్ళడం అనేది ఆమె జీర్ణించుకోలేకపోతుంది. అయితే కరువే కాదు, ఎన్నో రకాలుగా మరణం అనేది వస్తుంది అన్నది అని మాత్రం ఆమె గ్రహించింది. ఎంతో పవిత్రుడైన దైవజనుడు తన గృహంలో ఉండడం వల్ల ఆమె తను పాపాత్మురాలనని తెలుసుకోగలిగింది. తన కుమారుడు చావడానికి కారణము తన పాపమేనా? ఎప్పుడైతే తన కుమారుడు ప్రాణాలతో తనకు అప్పగించిన ప్రవక్తను చూసినా ఆమెకు దేవుడు ఎంత గొప్పవాడో గ్రహించింది. ఇప్పుడు జరిగిన ఆ సంఘటన ఆమె స్వయంగా అనుభవించింది. ఆ దైవజనుని రాక ద్వారా ఆమె ఒక అద్భుతాన్ని చవిచూసింది. అంతకన్నా గొప్ప అద్భుతం ఇంకొకసారి ఆమె జీవితంలో జరిగింది. అది తన కుమారుడి పునరుద్ధానము. దానికి ఆమె ఎంత విస్మయం పొంది ఉంటుందో, పట్టరాని ఆశ్చర్యం, అవధుల్లేని ఆనందం. ఆమె విశ్వాసానికి పరాకాష్ట సంఘటన అని మనం చెప్పుకోవచ్చు. నిజంగా విశ్వాసము పరీక్షకు గురి కావాలి, ఆ పరీక్షలో విజయం సాధించాలి అనేది ఈ సంఘటన ద్వారా మనం గ్రహించవచ్చు. నిజంగా ఆమె దేవుడంటే తెలియదు, అన్యురాలు, విగ్రహారాధికురాలు. బహుశా బయలుదేవతకు కూడా పూజించే ఉంటుంది ఆమె. కానీ దేవుడు ఆమెను ఎన్నుకున్న విధానమే మహా అద్భుతం. పరీక్షకు గురైన తర్వాత నిలబడ్డ విశ్వాసమే బలమైనది, స్థిరమైనది, స్వచ్ఛమైనది. ఆమె కుమారుని పునరుద్ధానమే మొట్టమొదట లిఖించబడిన మొట్టమొదటి పునరుద్ధానమని చెప్పవచ్చు. ఇప్పుడు మనము ఏమి గ్రహించాలో నేర్చుకుందాము. మొట్టమొదటిగా ఒక దైవజనుడు తన దగ్గరకు వచ్చి నీళ్లు అడిగినప్పుడు, రొట్టెను అడిగినప్పుడు ఆమె తన దగ్గర లేకపోయినా ఆయనకు ఆతిథ్యం చేయాలనుకున్నది. ఆమెకు తెలుసు తర్వాత పరిస్థితి. కానీ ఆమె దైవజనుని నిరుత్సాహపరచలేదు. అతడు ఇశ్రాయేలీయుల యొక్క ప్రవక్త అని గ్రహించింది. అతనికి తగిన మర్యాద ఇచ్చింది. నా దగ్గర లేదు, మేమే చనిపోయేలాగున్నాం. ఇప్పుడు నేను నా కుమారుడికి మాత్రమే ఈ యొక్క ఆహారము ఉంది, నేను నీకు పెట్టలేను. ఇంకెక్కడికైనా వెళ్ళి ఎవరినైనా అడుగు అని మనం ఆ ప్రవక్తకు మొహం చాటేస్తాము. అది మానవపరంగా సర్వసాధారణమే, ప్రతి ఒక్కరూ ఆలోచించేది అదే. కానీ ఆ సమయంలో ఆమె ఒక మంచి వివేకవంతమైన నిర్ణయం తీసుకుంది. దైవజనునికి ఆతిథ్యం ఇవ్వాలనుకుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:1 చెప్పిన విధంగా ఆతిథ్యం చేయ మరొకడి, దానివలన కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. అసలు ఆతిథ్యము బైబిల్లో చెప్పబడిన ఈ పదము ప్రేమ, అపరిచయస్తుడు అనే అర్థాలు గల 2 మూల పదాలతో రూపొందించబడిన పదం.
ఫిలోక్సినియా అనే గ్రీకు పదం నుండి అనువదించబడింది. దీన్ని బట్టి ఆతిథ్యం అంటే అపరిచితులని ప్రేమించడము అని అర్థము.